ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం చర్చిస్తున్న అంశం నిజాయితీ లేని పొగడ్తలు మరియు సరైన వాక్కు మధ్య ఉన్న సున్నితమైన వ్యత్యాసం. ఇది నిజంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే అంశం. ఒక వ్యక్తి మాట్లాడే తీరులో దాగి ఉన్న ఉద్దేశాలను విశ్లేషించే ప్రాచీన పత్రాల ఆధారంగా మన చర్చ జరగబోతోంది. అవును, ముఖ్యంగా మంచి మాటల ముసుగులో నిజాయితీ లేని పొగడ్తలు అనే అంశంపై ఈరోజు మనం దృష్టి పెడతాము. దీన్నే మూలపత్రాలలో పియవాదిత పతిరూపతాయ చాటుకమ్యత వంచేతి అని వ్యవహరించారు. వినడానికి ఈ వాక్యం కొంచెం గంభీరంగా అనిపించవచ్చు. గంభీరంగా ఉన్నా దీని వెనుక ఉన్న అసలు అర్థం ఒక వ్యక్తి యొక్క అంతర్గత నిజాయితీని లోతుగా ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా. పైకి ఎంతో సద్గుణంగా కనిపించే ఒక మంచి మాట వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఎలా మారుతుంది అని తెలుసుకోవడమే మన లక్ష్యం. నిజమైన దయకు మరియు స్వార్థంతో కూడిన పొగడ్తకు ఉన్న ఆ సన్నని గీతను బుద్ధుని బోధనల ప్రకారం మనం అర్థం చేసుకోబోతున్నాము. ఈ పత్రాలలో ప్రధానంగా కనిపించే ఆ రెండు పదాలు పియవాదిత మరియు చాటుకమ్యత. అసలు ఈ రెండు పదాల అర్థాలను కొంచెం విడమర్చి చెప్పండి. తప్పకుండా. ముందుగా పియవాదిత గురించి మాట్లాడుకుందాం. ఇది మంచి మాట అని పత్రాలు చెబుతున్నాయి గదా. అవును, ఇది నిజమైన మరియు స్వచ్ఛమైన మాట. ఇతరులకు సాంత్వన ఇవ్వడం దీని ప్రధాన ఉద్దేశం. అంటే ఎదుటివారికి గౌరవమివ్వడం కూడా ఇందులో భాగమేనా? ఖచ్చితంగా. ఎదుటి వ్యక్తికి సాంత్వన కలిగించడం, వారి పట్ల నిజమైన గౌరవం చూపించడం దీని లక్షణం. ఇందులో మాట్లాడే వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? మాట్లాడే వ్యక్తి తన ఆత్మగౌరవాన్ని, సత్యాన్ని కాపాడుకుంటూనే వ్యవహరిస్తాడు. ఎదుటి వ్యక్తిని కేవలం దయకు అర్హుడైన సాటి మనిషిగా చూస్తాడు అన్నమాట. అదే ఇక్కడ కీలకం. దీనివల్ల వ్యక్తుల మధ్య పరస్పర నమ్మకం, ఆధ్యాత్మిక వృద్ధి సాధ్యమవుతాయి. బుద్ధుని బోధనల ప్రకారం ఒక భిక్షువుకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలలో ఇదొకటి కదా. అవును, అత్యంత ముఖ్యమైన లక్షణం. ఎదుటివారి శ్రేయస్సును మాత్రమే ఆకాంక్షించే నిస్వార్థమైన చర్య ఇది. మరి చాటుకమ్యత అంటే ఏమిటి? ఇది వినడానికి కొంచెం భిన్నంగా ఉంది. చాటుకమ్యత పూర్తిగా స్వార్థంతో నిండిన కృత్రిమమైన పొగట్ట. అంటే భౌతిక ప్రయోజనాలు పొందడం కోసం చేసే ప్రయత్నం అంటారా? సరిగ్గా చెప్పారు. మద్దతు లేదా అనుకూలత పొందడం కోసం ఒక వ్యక్తి చేసే బుద్ధిపూర్వకమైన ప్రయత్నమిది. ఇందులో మాట్లాడే వ్యక్తి ప్రవర్తన ఎలా మారుతుంది? ఇందులో మాట్లాడే వ్యక్తి కృత్రిమంగా తనను తాను తక్కువ చేసుకుంటాడు. ఒక రకంగా బానిస భావనను ప్రదర్శిస్తాడన్నమాట. అవును, అలా చేసి ఎదుటి వ్యక్తిని అనవసరంగా ఆకాశానికి ఎత్తుతాడు. దీనివల్ల ఆ వ్యక్తిత్వం పూర్తిగా దెబ్బతింటుంది కదా. ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఒక ఉదాహరణ చూద్దాం. చెప్పండి. ఒక భిక్షువు గృహస్థులతో మాట్లాడేటప్పుడు వారి జీవితంలోని కష్టాలకు సాంత్వన చేకూర్చేలా మాట్లాడటం పియావాదిత. అక్కడ ఆ భిక్షువు ఉద్దేశం కేవలం ఆ గృహస్థుల ఆధ్యాత్మిక శ్రేయస్సు మాత్రమే. అవును, కాని అదే భిక్షువు ఆ గృహస్థుల వద్దకు వెళ్లి వారి నుండి ఆహారం ఆశించి పొగడటం ప్రారంభించాడనుకోండి. లేదా ఆశ్రయం, కీర్తి ఆశించి మాట్లాడినా సరే అది చాటుకమ్యతగా మారుతుంది. అక్షరాల అంతే. ఆ గృహస్థులను మెప్పించడానికి వారిని అనవసరంగా పొగడటం చాటుకమ్యత అవుతుంది. ఇక్కడే ఈ విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఏ విధంగా అంటారో? ఒక బహిరంగమైన మోసాన్ని మోసంగా గుర్తించడం చాలా సులభం. అవును, అది అందరికీ తెలుస్తుంది. కానీ ఈ పొగడ్తలు దయా, మర్యాద అనే ముసుగు వేసుకున్నప్పుడు పసిగట్టడం కష్టం గదా. ఇవి పైకి మంచి మాటల్లానే ఎలా కనిపిస్తాయి? ఎందుకంటే చాటుకమ్యత అనేది ఒక మానసిక వల. ఇది పైకి ఒక సద్గుణంలా కనిపిస్తుంది. అంటే ఎవరైనా సరే నేను కేవలం మర్యాదగా మాట్లాడుతున్నాను అని సులభంగా తమను తాను సమర్థించుకోవచ్చు. అదే ఇక్కడ అసలు సమస్య. ఎదుటివారిని సంతోషపెట్టడానికే నేను అలా మాట్లాడానని వాదించవచ్చు. కాని లోపలున్నది వేరు. పత్రాలలో పేర్కొన్న వంచేతి అనే పదం ఈ మానసిక భ్రమను చాలా స్పష్టంగా వివరిస్తుంది. వంచేతి అంటే మోసం లేదా వంచనాని కదా అర్థం? అవును, ఈ మోసం ఎదుటివారికి చేసేది మాత్రమే కాదు, ప్రధానంగా తమకు తాము చేసుకునే ద్రోహం. తామొక్క స్వార్థంతో వ్యవహరిస్తున్నారని మనస్సాక్షికి తెలిసినా సరే దానిని కప్పిపుచ్చుకుంటారు. మర్యాద, గౌరవమనే అందమైన ముసుగులు వేసి సమర్థించుకోవటం ఒక ప్రమాదకరమైన మానసిక క్రీడ ఇది. వినయ నియమాల ప్రకారం ఇది సద్గుణమనిపించుకోదు గదా. ఏమాత్రం అనిపించుకోదు. ఒక భిక్షువు తన అవసరాల కోసం గృహస్థులను వశపరుచుకోవటానికి ఇలా ప్రవర్తిస్తే అది నైతిక పతనం. పత్రాలు దీనిని ఏమని వ్యవహరిస్తున్నాయి? బుద్ధుని బోధనల ప్రకారం అది తప్పుడు జీవన విధానం కిందకు వస్తుంది. దీనినే మిథ్యా ఆజీవా అని అంటారు. మిథ్యా ఆజీవా అంటే ఒక భిక్షువు తన జీవన కోసం సమాజంపై ఆధారపడినప్పుడు ఆ జీవనాధారాన్ని మోసపూరితమైన మాటలతో సాధించటం.
ఇది ఆధ్యాత్మిక ప్రయాణానికి అత్యంత ప్రమాదకరం. ఇది నేరుగా వెళ్లి ఒక వస్తువును దొంగిలించడంలాంటి భౌతికమైన నేరం కాకపోవచ్చు. కాని ఎదుటివారి భావోద్వేగాలను నియంత్రించి వారిని భ్రమలో ఉంచి ప్రయోజనాన్ని పొందటం దొంగతనమే. కేవలం రుచికరమైన ఆహారం కోసం లేదా ఆశ్రయం కోసం ఒక భిక్షువు తన సత్యనిష్టను వదులుకుంటాడనమాట. అవును, తన అంతరంగిక స్వేచ్ఛను తాకట్టు పెట్టడమే. మూలగ్రంథాలలో ఇలాంటి పొగడ్తలకు పాల్పడే భిక్షువును దీనమైన స్థితికి చేరిన వ్యక్తిగా వర్ణించడం ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ పదప్రయోగం చాలా లోతైన అర్థాన్నిస్తుంది. దీనమైన అనగానే ఆర్థిక పేదరికం కాదు. మరి ఈ దీనమైన స్థితి దేని గురించి చెబుతుంది? ఒక వ్యక్తి యొక్క అంతర్గత స్వేచ్ఛ ఎంత దారుణంగా దిగజారిపోతుందో ఇది వివరిస్తుంది. ఒక భిక్షువు ఉన్నతమైన ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోసం అన్నింటినీ వదులుకుని వస్తాడు. కాని కేవలం లబ్ధి పొందడం కోసం ఒక గృహస్థుణ్ణి ఆకాశానికెత్తినప్పుడు ఆ భిక్షువు తన స్వేచ్ఛను కోల్పోతాడు. తాను ఎంతో కష్టపడి సాధించుకున్న స్వేచ్ఛను తానే స్వయంగా కాలరాసుకుంటాడనమాట. అతని ఎవర్నైతే పొగుడుతున్నాడో వారికి మానసిక బానిసగా మారిపోతాడు. ఒక గురువుగా లేదా సత్యాన్వేషిగా ఉండాల్సిన వ్యక్తి చప్పట్ల కోసం ఎదురుచూసే ఒక ప్రదర్శకుడిగా మారిపోతాడు. అదే నిజమైన పతనం. సర్వసంగ పరిత్యాగిగా నిలబడాల్సిన వ్యక్తి ఒక గృహస్థుడి దయకోసం ఎదురుచూడటం. ఈ పరిస్థితి నిజంగానే దయనీయమైనది. విస్తృతంగా ఆలోచిస్తే ఈ తత్వం కేవలం భిక్షువులకే పరిమితం కాదు. అవును, మన దైనందిన జీవితంలో కూడా దీనిని అన్వయించుకోవచ్చు. ఎవరైనా సరే తమ నిజాయితీని వదిలేసి ఇతరుల ఆమోదం కోసం ప్రాకులాడినప్పుడు వారి పరిస్థితి కూడా ఇంతే దీనంగా మారుతుంది. ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి సంపాదించే ఏ ప్రయోజనం కూడా సుదీర్ఘమైన శాంతిని ఇవ్వదు. ఖచ్చితంగా. ఎప్పుడైతే ఇతరుల ఆమోదం మీద మనుగడ ఆధారపడుతుందో అప్పుడు ఆ వ్యక్తి స్వేచ్ఛ ఇతరుల చేతుల్లో బందీ అవుతుంది. తమను తాను మరచిపోయి ఇతరులు ఏది వినాలి అనుకుంటున్నారో అది మాత్రమే మాట్లాడే స్థితికి చేరుకుంటారు. ఇదొక అదృశ్యమైన మానసిక కారాగారమని చెప్పవచ్చు. అయితే ఒక కీలకమైన ప్రశ్న ఇక్కడ ఉద్భవిస్తుంది. అడగండి. ఈ రెండింటి మధ్య ఉన్న మూల వ్యత్యాసాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఏది స్వచ్ఛమైన మాట, ఏది స్వార్థపూరితమైన పొగడ్త అని గుర్తించడం గురించే కదా. అవును, విడమర్చి తెలుసుకోవడానికి కొలబద్ద ఏమిటి? పత్రాలలో దీనికి చాలా లోతైన సమాధానముంది. అసలు కారణం మెత్త మరియు తన్హా మధ్య ఉన్న వ్యత్యాసమే. ముందుగా మెత్తా గురించి వివరిస్తారా? నిజమైన మంచి మాట అనేది మనలోని అపారమైన కరుణ నుండి పుడుతుంది. దీనినే బుద్ధుని బోధనలలో మెత్త అంటారు. అంటే ఎదుటివారి పట్ల నిస్వార్థమైన ప్రేమ, శ్రేయస్సు పట్ల నిజమైన ఆకాంక్ష ఉన్నప్పుడు వచ్చే మాట. సరిగ్గా చెప్పారు. ఇందులో ఎలాంటి ప్రతిఫలాపేక్ష ఉండదు. వారు భవిష్యత్తులో నాకు తిరిగి ఏదైనా సహాయం చెయ్యాలి అనే ఆలోచన ఉండదు. ఎదుటివారు ఎలా స్పందిస్తారు అనే దానితో సంబంధం లేకుండా దయతో ఉండటం దీని ప్రధాన సూత్రం. అవును, ఆ కరుణతో కూడిన మాటలో ఎలాంటి లావాదేవీల భావన ఉండదు. మరి చాటుకమ్యత దేని నుండి పుడుతుంది? స్వార్థపూరితమైన పొగడ్తలనేవి మనలోని తీరని కోరికల నుండి పుడతాయి. దీనినే పత్రాలలో తన్హా అని ప్రస్తావించారు. నాకు ఏదో కావాలి, నా అవసరం తీరాలి అనే ఆశతో వచ్చే కృత్రిమ మాటలు ఇవి. కరుణ అనేది నిస్వార్థంగా ఇస్తుంది. కోరికనేది ఎప్పుడూ లాక్కోవడానికి చూస్తుంది. ఈ రెండు భావనల వ్యత్యాసమే ఒక వ్యక్తి యొక్క నిజమైన స్వభావాన్ని నిర్ణయిస్తుందన్నమాట. ఈ సందర్భంలో బుద్ధుని సమ్మావాచ అనే భావనను ప్రస్తావించడం ఎంతో అవసరం. సమ్మావాచ అంటే సరైన వాక్కు కదా? అవును, సరైన వాక్కు అంటే కేవలం మృదువుగా మాట్లాడటం, ఎదుటివారికి కోపం రాకుండా చూసుకోవడం మాత్రమే కాదు. అందులో 100% నిజాయితీ, నిస్వార్థం ఉండి తీరాలి. ఒక వ్యక్తికి మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ సత్యం ఎంత కఠినంగా ఉన్నా సరే మాట్లాడటం అవసరమవుతుంది. కాని ఎదుటివారి అహాన్ని సంతృప్తిపరిచి వారిని వాడుకునే విధంగా ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎందుకంటే సరైన వాక్కు అనేది సత్యాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని ఉంటుంది. ప్రయోజనాలు ఆశించే స్వార్థానికి అందులో ఎలాంటి తావులేదు. అంతర్గత కరుణతో కూడిన నిజాయితీనే సరైన వాక్కు. మాట్లాడే ఉద్దేశం స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆ మాటలు సహజంగానే సరైన వాక్కుగా పరిణమిస్తాయి. దానికి ప్రత్యేకంగా ఎలాంటి అలంకారాలు అవసరం లేదు. చాలా అద్భుతంగా వివరించారు. ఈరోజు మనం దయతో మాట్లాడటానికి, స్వార్థంతో పొగడటానికి మధ్య ఉన్న స్పష్టమైన రేఖను సమ్మావాచా కోణంలో విశ్లేషించాము. మాటల వెనుకున్న ఉద్దేశం, ఎలా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక స్వేచ్ఛను నిర్ణయిస్తోందో పత్రాల ఆధారంగా తెలుసుకున్నాము. చాటుకమ్యత అనే అదృశ్య వల
ఒక భిక్షువును ఎంత దీనమైన స్థితికి తీసుకువెళ్తోందో కూడా వివరంగా అర్థం చేసుకున్నాము. కరుణ మరియు కోరికల మధ్య ఉన్న ఈ నిరంతర పోరాటం ప్రతి వ్యక్తి అంతరంగంలో ప్రతిరోజూ జరిగేదే. అసలు ప్రేరణ ఏమిటో నిశితంగా గుర్తించగలిగినప్పుడు మాత్రమే ఈ వంచేతి అనే మోసపూరితమైన వల నుండి బయటపడటం సాధ్యమవుతుంది. ఖచ్చితంగా. ఈ రోజు విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన ఆలోచనను పరిశీలిద్దాం. చెప్పండి. మనం మాట్లాడే ప్రతి మృదువైన మాట వెనుక ఎదుటివారు నుండి ఏదైనా ఆశిస్తున్నామా అని ఎవరికి వారే అంతర్గతంగా ప్రశ్నించుకోవాలి. ఇది చాలా అవసరమైన పరిశీలన. ఒకవేళ మన మాటలన్నీ పలకరింపులన్నీ కేవలం లావాదేవీలుగా మారిపోతే అది మన అంతర్గత శాంతిని దీర్ఘకాలంలో ఎలా దెబ్బతీస్తుంది? పనుల కోసం స్వభావాన్ని మార్చుకుంటూ పోతే చివరకు అస్తిత్వమే కోల్పోతాము. అదే అసలైన శూన్యమైన పరిస్థితి. ఈ బలమైన ప్రశ్నను ఎవరికి వారు తమలో తాము విశ్లేషించుకోవాలి. అవును. ఈనాటి లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.